వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావటం, తాను పిఠాపురం ఎమ్మెల్యేగా అత్యంత మెజారిటీతో గెలవటం ఖాయమని కాకినాడ ప్రస్తుత ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగాగీత విశ్వనాథ్ ధీమాను వ్యక్తం చేశారు. పిఠాపురం పట్టణం 2-3 వార్డులో పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వంగాగీత విశ్వనాథ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. వంగాగీత ఎమ్మెల్యే దొరబాబు ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ వైస్ చైర్పర్సన్లు పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు, కొత్తపల్లి పద్మావతి బుజ్జి, సామారౌతు లలిత, మఠం లోవరాజు, బొజ్జా దర్బాబు, వజ్రపు వీరేష్, రావుల మాధవరావు, కోత్తం దత్తుడు, పాలిక ప్రవీణ్, బాలిపల్లి రాంబాబు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని 2-3 లేఅవుట్లకి కంపల్సరీగా మనం లెవెలింగ్ చేసి ఇవ్వాల్సింది, ఆ విషయం వాళ్ళు ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా 4-5 ఉన్న ఫ్యామిలీస్లో 2-3 రావడం జరిగింది. ఇంకొక వాళ్ళిద్దరు మాకు కూడా కావాలని అడగడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు. ఈ సమస్యలకు సంబంధించి అదేవిధంగా పశువుల సంతకి సంబంధించి డెవలప్మెంట్ అడిగారు. గతంలో కూడా 40 లక్షలతో ఒకసారి ప్రపోజల్ పెట్టి చేయించడం జరిగింది. మరి టెక్నికల్ కారణాల వల్ల అది ఫుల్ఫిల్ కాలేదు. మరి ఎన్నికలు అయిన అనంతరం కూడా దానికి సంబంధించిన చర్యలు చేపడతాం అని చెప్పి ఆ రైతులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా 2-3 వార్డుల్లో కూడా ఏవైతే ఇంకా మనం చేయవలసినవి ఉన్నాయో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మేము చేయడానికి సిద్ధంగా ప్రపోజల్ తయారు చేస్తున్నాం. అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలి. మాకు అందరికీ కూడా ధీమాగా ఉంది. ఈ ప్రభుత్వంలో గౌరవం దక్కింది, పనులు అవుతున్నాయి. వార్డుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయించుకోగలిగామని చెప్పి మరి వాటర్లే దేవుళ్ళే వాళ్ళకి మాకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మా ప్రచారం జోరుగా హుషారుగా సాగుతుంది. ప్రజలందరి మద్దతుతో మేము ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా రేపు మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధిక మెజార్టీ కూడా లభిస్తుంది. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని విశ్వాసం మాకు.